దేవుడు మాట అంటే తెలియదులే, దేవుడు కానీ ప్రార్థన చేయడం తెలియదులే, వాక్యం తెలియదులే అనుకోవడానికి లేదు. అన్నీ తెలుసు. అభిషేకించబడ్డాడు, దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, దేవుడి స్వరం వింటున్నాడు, కలలో దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞానం కావాలా? ఏం కావాలి సొలొమోన్ అంటే? దేవుడు ఏమిస్తున్నాడు? ఆశీర్వాదం కావాలా? నీకు దీర్ఘాయువు కావాలా? నీకు డబ్బు కావాలా? నీకేం కావాలి సౌలు అని అడిగితే, సొలొమోను అడుగుతున్నాడు. కానీ సౌలు రాజు గాడిదల వెంట తిరుగుతున్నాడు. గాడిదల వెంట తిరుగుతూ ఆశీర్వాదం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి సౌలుని దేవుడు అభిషేకించి రాజుగా చేస్తే, ఎంతో నీచమైన గాడిదలంట తిరుగుతున్న సౌలు రాజుగా చేస్తే, సౌలు రాజు స్థానాన్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? మాట వినకపోతే నీకున్నటువంటి హై పొజిషన్, ఆత్మ సంబంధంగా ఉన్న పొజిషన్ దేవుడు దించేస్తాడు. ఇక రాజుగా నువ్వు ఉండకుండా వీల్లేదులే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మాట వినలేదు. ఎవరు వినలేదంటే, ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నటువంటి ప్రార్థనా పరుడు, చక్కగా దేవునిలో ఎదుగుతున్నటువంటి సౌలే దేవుని మాట వినట్లేదు.